హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇంతవరకు చాలా బ్యాటిల్ వీడియోస్ అయితే చేశాము, చాలా వరకు మాన్స్టర్ వర్స్వే. కానీ ఇది మాత్రం ఎంసీయూకి సంబంధించిన బ్యాటిల్ వీడియో. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ అయిన థానస్ అండ్ డాక్టర్ డూమ్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేదే తెలుసుకుందాం. ఇప్పటి వరకు మార్వెల్లో మనం చూసిన విలన్స్లో థానస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాడ్ టైటన్. ఎట్ 616లో థానస్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు, ఒక స్నాప్తో సగం పాపులేషన్ని కనిపించకుండా చేశాడు. అయితే చాలామందికి డాక్టర్ డూమ్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. రీసెంట్గా జరిగిన శాన్ డియోగో కామిక్ కాన్ ఈవెంట్లో మార్వెల్ ఆర్డీజీని డాక్టర్ డూమ్గా అనౌన్స్ చేసినప్పటి నుండి చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ డాక్టర్ డూమ్ గురించి డీప్గా తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. డాక్టర్ డూమ్ ఆరిజిన్ మీద మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఎంసీయూలో మనం ఇంతవరకు డాక్టర్ డూమ్ని చూడలేదు, అంటే అతను ఇంకా ఎంటర్ అవ్వలేదు. కానీ పాస్ట్లో వచ్చిన ఫంటాస్టిక్ ఫోర్ మూవీలో డాక్టర్ డూమ్ని మనం చూడవచ్చు. అనుకున్న విధంగా వాళ్ళు చూపించలేకపోయారు, కానీ మార్వెల్ ఆ తప్పు చేయదు. మార్వెల్ యూనివర్స్ పాస్ట్లో థానస్ మరియు డాక్టర్ డూమ్ ఎప్పుడు తలపడలేదు. కానీ 2015లో వచ్చిన సీక్రెట్ వార్స్ కామిక్స్లో ఈ ఇద్దరు తలపడే సిచ్యువేషన్ వచ్చింది. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెయిన్ ఎర్త్ 616లో థానస్ చనిపోయాడు. ఇన్ కేస్ థానస్ బ్రతికే ఉండి తన ఫుల్ పవర్స్తో డాక్టర్ డూమ్ని ఓడించగలడా, లేదా డాక్టర్ డూమ్ తన ఫుల్ పవర్స్తో థానస్ని ఓడించగలడా అనేదే ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇద్దరికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత వీళ్ళ ఫుల్ పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. నెంబర్ 1, డాక్టర్ డూమ్. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్. ఇంకా ఇతని యొక్క అల్టిమేట్ పవర్స్ని మరియు ఇతన్ని ఎంసీయూలో మనం చూడలేదు. థానస్, కాంగ్ ది కాన్కర్ తర్వాత ఎంసీయూకి డాక్టర్ డూమే బిగ్ థ్రెట్. ఇతని అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. విక్టర్ వాన్ డూమ్ ఒక ఫిక్షనల్ కంట్రీ అయిన లాట్వేరియాలో జన్మిస్తాడు. ఇతని అమ్మ పేరు సింథియా, నాన్న వెర్నర్ డూమ్. అమ్మేమో ఒక సాసరస్, నానేమో ఒక ఫిజీషియన్. మెఫిస్టోతో చేసుకున్న ఒక డీల్ వల్ల విక్టర్ అమ్మ సింథియా చనిపోతుంది. తన అమ్మ చనిపోవడంతో విక్టర్ చాలా డిస్టర్బ్ అయిపోతాడు. ఎలాగైనా పవర్ మరియు అధికారాన్ని సాధించి తన అమ్మను తిరిగి తీసుకురావాలి అనుకునేవాడు. అయితే విక్టర్ పుట్టుకతోనే చాలా తెలివైన వాడు. ఎంసీయూలో రీడ్ రిచర్స్ తర్వాత విక్టర్ వాన్ డూమే తెలివైన వాడు. అలా తన ప్రతిభే అతన్ని అమెరికా వరకు తీసుకొచ్చింది. అమెరికాలో ఉన్న ఎంపైర్ స్టేట్ యూనివర్సిటీలో విక్టర్కి సీట్ వచ్చింది. అక్కడే రీడ్ రిచర్స్ మరియు బెన్ని కలుసుకుంటాడు. ఫస్ట్ నుండే ఈ ఇద్దరికి అసలు పడేది కాదు. అలా విక్టర్ ఒక మిషన్ అయితే కనిపెడతాడు. ఈ మిషన్తో విక్టర్ తన అమ్మను సేవ్ చేయాలి అనుకుంటాడు. కానీ రీడ్ రిచర్స్ ముందే హెచ్చరిస్తాడు. ఆ మిషన్లో ఏదో తప్పు ఉందని దాన్ని యూజ్ చేయొద్దని చెప్తాడు. కానీ విక్టర్ వినకుండా ఆ మిషన్ని యూజ్ చేస్తాడు. అలా ఆ మిషన్ ఫెయిల్ అయ్యి విక్టర్ యొక్క ఫేస్ కాలిపోతుంది. దీనికి కారణం విక్టర్ అని తెలుసుకున్న యూనివర్సిటీ మేనేజ్మెంట్ అతన్ని అక్కడి నుండి పంపేస్తుంది. విక్టర్కి చిన్నప్పటి నుండి మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. అలా విక్టర్ అక్కడి నుండి వచ్చేసి ప్రపంచమంతా తిరుగుతూ టిబెటియన్ మాంక్స్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఆ మాంక్స్ విక్టర్కి చాలా విద్యలను అయితే నేర్పిస్తారు. అలాగే విక్టర్ మ్యాజిక్ని కూడా నేర్చుకుంటాడు. ఆ మాంక్స్ విక్టర్ వాన్ డూమ్కి ఒక సూట్ని అయితే ప్రిపేర్ చేసిస్తారు. ఈ సూట్ విక్టర్కి పవర్స్ని ఇస్తుంది. అలాగే ఈ సూట్ చాలా అంటే చాలా పవర్ఫుల్. అలా విక్టర్ వాన్ డూమ్ కాస్త డాక్టర్ డూమ్గా చేంజ్ అయిపోతాడు. డాక్టర్ డూమ్కి చాలా పవర్స్ అయితే ఉన్నాయి, లైక్ జీనియస్, ఇంటెలెక్ట్, మ్యాజిక్, ఆర్మర్, రోబోట్స్ అండ్ రూలర్ ఆఫ్ లాట్వేరియా. డాక్టర్ డూమ్కి తన సూట్ చాలా పవర్స్ని అయితే ఇస్తుంది, లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. తను ఎంత పవర్ఫుల్ విలన్ అయినా ఆర్ సూపర్ హీరోన్ అయినా సింగిల్ కాంబాక్ట్లో ఓడించగలడు. ఫ్లైట్, తన సూట్ తనకి ఆకాశంలో ఎగిరే పవర్ను కూడా ఇస్తుంది. ప్రొటెక్షన్, ఎటువంటి అటాక్స్ అయినా తన సూట్ ఆపుతుంది. అలాగే డాక్టర్ డూమ్ ఒక సైంటిస్ట్ అండ్ ఇన్వెంటర్. ఇతను టైం ట్రావెల్ చేసి ఒక మిషన్ కూడా కనిపెట్టాడు. మ్యాజిక్, డాక్టర్ డూమ్ మ్యాజిక్లో ఆరితేరిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే సాసర్ సుప్రీం అయిన డాక్టర్ స్ట్రేంజ్కి ఈక్వల్. రోబోట్స్, డూమ్ కొన్ని వందల వేల డూమ్ బాట్స్ని క్రియేట్ చేస్తాడు. ఇవి సేమ్ అతనిలాగే ఉంటాయి. ఈ డూమ్ బాట్స్తో ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేసి ఓడించగలడు. అలాగే ఇతను రోబోట్స్ని కూడా కంట్రోల్ చేస్తాడు. అంతేకాకుండా డూమ్ లాట్వేరియాకి కింగ్. అతనికి ఒక పెద్ద ఆర్మీనే ఉంటుంది. ఇవి డాక్టర్ డూమ్ యొక్క పవర్స్. ఇది ఓన్లీ నార్మల్ డాక్టర్ డూమ్కి సంబంధించిన పవర్స్. సీక్రెట్ వార్స్లో డాక్టర్ డూమ్ బియాండర్ యొక్క పవర్ని అబ్జర్వ్ చేసుకొని గాడ్ ఎంపరర్ డూమ్గా చేంజ్ అవుతాడు.
ఈ గాడ్ ఎంపరర్ డూమ్ని ఆపడం ఎవరి వల్ల కాదు, ఇతని పవర్స్ కూడా చూద్దాం. ఇమ్మోర్టాలిటీ, రియాలిటీ మ్యానిపులేషన్, సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఎనర్జీ కంట్రోల్, గాడ్ లైక్ అథారిటీ. ఈ పవర్ డూమ్కి ఇమ్మోర్టాలిటీని ఇస్తుంది. ఇతను ఒక బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. ఆ వరల్డ్కి ఇతనే ఎంపరర్. అలాగే డూమ్ రియాలిటీని తనకి ఎలా కావాలో అలా మార్చుకుంటాడు. ఈ బియాండర్ యొక్క పవర్ని డాక్టర్ డూమ్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇతను ఒక వరల్డ్కి దేవుడు అవుతాడు. దేవుడే కదా ప్రతి మనిషి యొక్క చావు బ్రతుకులను డిసైడ్ చేసేది. ఇక్కడ డూమ్ కూడా అంతే. ఇతను చాలా అంటే చాలా పవర్ఫుల్గా చేంజ్ అవుతాడు. నెంబర్ 2, థానస్. ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్ ఎవర్రా అని మార్వెల్ ఫ్యాన్స్ని అడిగితే వాళ్ళు చెప్పే పేరు ఏంటో తెలుసా? థానస్. అవును, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది. థానస్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ఎంసీయూని ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకు తప్పకుండా థానస్ పవర్స్ ఏంటి, అతను ఎవరనేది తెలుస్తుంది. థానస్ టైటన్ అనే గ్రహం మీద లారస్ అండ్ సూజాన్కు పుడతాడు. థానస్ పేరెంట్స్ ఇద్దరు ఎటర్నల్స్. కానీ థానస్ పుట్టడంతోనే ఒక డివెంట్ రూపంలో పుడతాడు. ఇతని ఆకారాన్ని చూసిన తన అమ్మ సూజాన్ థానస్ని చిన్నప్పుడే చంపేద్దాం అనుకుంది. థానస్ పేరెంట్స్ ఇద్దరు ఎటర్నల్స్ కావడంతో థానస్ చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అలాగే థానస్లో డివెంట్స్ యొక్క జీన్స్ కూడా ఉంటుంది. ఈ యూనివర్స్లో ఉన్న సగం పాపులేషన్ని థానస్ లేపడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఓవర్ పాపులేషన్ వల్ల నెక్స్ట్ జనరేషన్కి వనరులు తక్కువైపోతాయి మరియు ఈ జనాలు భూమి మీద ఉన్న నాగరికతలను నాశనం చేస్తున్నారు అనే విషయాన్ని నమ్మిన థానస్ సగం పాపులేషన్ని లేకుండా చేస్తే మిగతా జనాలు మరియు నెక్స్ట్ జనరేషన్కి వనరులు బాగా ఉంటాయి అని చెప్పి ఈ విశ్వంలో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేసి తన ఇన్ఫినిటీ గాన్లెట్తో స్నాప్ వేసి సగం జనాభాని లేకుండా చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మీ అందరికీ తెలుసు. థానస్ కూడా చాలా పవర్స్ ఉన్నాయి. లైక్ సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, ఇమ్మోర్టాలిటీ, డ్యూరబిలిటీ, ఎనర్జీ మ్యానిపులేషన్, టెలిపతి, టెలికినెసిస్, ఇంటెలిజెన్స్. ఇలా సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. థానస్ ఒక ఎటర్నల్ ప్లస్ డివెంట్ కాబట్టి ఇతనికి గాడ్ లైక్ పవర్స్ ఉంటాయి. ఇతన్ని స్ట్రెంగ్త్ ఎటువంటిదని మనం మూవీలో చూసే ఉంటాము. హల్క్ని కూడా రఫాడిస్తాడు. డ్యూరబిలిటీ. థానస్ని గాయపరచడం అంటే సాహసమేం చెప్పాలి. టైటన్ గ్రహం మీద జరిగే ఫైట్లు థానస్ని ఎవరు కూడా గాయపరచలేరు, ఒక టోనీ తప్ప, అది కూడా ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్. ఇమ్మోర్టాలిటీ. థానస్ ఎంతకాలమైనా కానీ ఏజ్ కాడు. అలాగే థానస్ని చంపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. ఎనర్జీ మ్యానిపులేషన్. థానస్ పెద్ద పెద్ద ఎనర్జీ బ్లాస్ట్తో అటాక్ చేయగలడు. టెలికినెసిస్ అండ్ టెలిపతి. థానస్ ఎంత పెద్ద ఆబ్జెక్ట్ని అయినా లిఫ్ట్ చేయగలడు. అలాగే ఎవరి మైండ్స్ని అయినా రీడ్ చేయగలడు. థానస్ చాలా తెలివైన వాడు గురు, లేకుంటే తన యూనివర్స్ గురించి అంత బాగా ఎవరు ఆలోచించలేరు. ఇవి ఓన్లీ థానస్ యొక్క పవర్స్. అదే కానీ థానస్ కూడా ఇన్ఫినిటీ గాన్లెట్ని పెట్టుకుంటే ఇంకా అతన్ని ఎవరు ఆపలేరు. థానస్ టైం, స్పేస్, రియాలిటీ, పవర్, మైండ్ అండ్ సోల్ని కంట్రోల్ చేయగలడు. కావాలనుకుంటే ఎవరినైనా చంపగలడు. ఇంకా ఇవి థానస్ యొక్క పవర్స్. ఇంకా ఎంసీయూలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ అయిన వీళ్ళు ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం. అయితే ఈ కంపారిజన్స్ని నేను 2 విధాలుగా డివైడ్ చేసి చెప్తాను. నెంబర్ 1, థానస్ వితౌట్ ఇన్ఫినిటీ గాన్లెట్ వర్సెస్ డాక్టర్ డూమ్ వితౌట్ ఈజ్ గాడ్ ఎంపరర్ డూమ్ పవర్స్. ఇన్ఫినిటీ గాన్లెట్ లేకపోయినా కానీ థానస్ చాలా పవర్ఫుల్, అది మనందరికీ తెలుసు. ఎండ్ గేమ్ మూవీలో చూసాము. ఎందుకంటే ఇతను ఒక ఎటర్నల్. ఫిజికల్ స్ట్రెంత్ విషయంలో థానస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. హల్క్ లాంటి వాళ్ళను కూడా రఫ్ ఆడించగలడు. అలాగే థానస్ యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా హై ఉంటుంది. ఈవెన్ ఒక స్క్రాచ్ కూడా చేయలేరు ఎవరు. డాక్టర్ డూమ్ విషయానికి వస్తే డూమ్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయినప్పటికీ డూమ్ థానస్ కంటే చాలా ఇంటెలిజెంట్, అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ తెలిసిన వాడు. అంతకు మించి డూమ్ ఒక మెజిషియన్. డాక్టర్ స్ట్రేంజ్నే ఓడించగలిగిన వాడు. డాక్టర్ డూమ్ ముందు ఎవరి మ్యాజిక్ పనికిరాదు. ఇక్కడ డూమ్ తన ఇంటెలిజెన్స్తో, అడ్వాన్స్ టెక్నాలజీతో, ఇంకా తన మ్యాజిక్తో థానస్ని ఎదుర్కోగలడు. నేనేమనుకుంటా అంటే థానస్ మీద డాక్టర్ డూమ్ గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే డూమ్కు మ్యాజిక్ తెలుసు. అలాగే థానస్ మ్యాజిక్ని అంత త్వరగా ఎదుర్కోలేడు. నెంబర్ 2, థానస్ విత్ ఇన్ఫినిటీ గాన్లెట్ వర్సెస్ గాడ్ ఎంపరర్ డూమ్. ఇక్కడ థానస్ తన ఇన్ఫినిటీ స్టోన్స్తో టైమ్, స్పేస్, పవర్, రియాలిటీ, మైండ్ అండ్ సోల్స్ని కంట్రోల్ చేయగలడు. కానీ డాక్టర్ డూమ్ తన బియాండర్ పవర్స్తో ఏకంగా ఒక యూనివర్స్నే కంట్రోల్ చేయగలడు, క్రియేట్ చేయగలడు, రెస్టోర్ చేయగలడు. అంటే ప్రతి ఒక్క స్టోన్ పవర్ డూమ్ దగ్గర ఉంది. అంతేకాకుండా గాడ్ ఎంపరర్ డూమ్ ఇన్ఫినిటీ గాన్లెట్ థానస్ కంటే చాలా పవర్ఫుల్. ఒక విధంగా చూసుకుంటే డూమ్దే పైచే అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం చెప్పడం కొంచెం కష్టమే. వాళ్ళు ఫైట్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఐ థింక్ నేను డాక్టర్ డూమ్ గెలుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే డూమ్ చాలా ఇంటెలిజెంట్, స్కిల్డ్, అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన వాడు.
ఆకాశంలో ఎగరగలడు, మ్యాజిక్ చేయగలడు. అతని దగ్గర ఒక రోబోట్ ఆర్మీనే ఉంటుంది. అంటే థానస్ దగ్గర కూడా ఆర్మీ ఉంటుంది అనుకో. ఇక్కడ నా ఒపీనియన్లో థానస్ మీద డాక్టర్ డూమ్ విన్ అవుతాడు. అలాగే 2015 సీక్రెట్ వార్స్ కామిక్స్లో గాడ్ ఎంపరర్ డూమ్ థానస్ని సెకండ్స్లో చంపేస్తాడు. తన బాడీలో నుండి ఎముకల గూడిని బయటకు తీస్తాడు డాక్టర్ డూమ్. ఈ కామిక్ నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా మీరేమనుకుంటారో కామెంట్ చెప్పండి, అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.